అందరికీ నమస్తే. నా పేరు ఫణి. రీసెంట్‌గా నేను తిరుమల వెళ్ళాను. అక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నాను. దర్శనం చాలా జరిగింది. చాలా రష్‌గా ఉంది. చాలా వేడిగా కూడా ఉంది. సమ్మర్ ఆబ్వియస్‌లీ. సో, తిరుమలలో నేను ఈ ఈ లాస్ట్ 1 ఇయర్ నుంచి చేంజెస్ చూస్తే ఆహ్, లాస్ట్ ఇయర్ వెళ్ళాను కానీ నేను వెంగమాంబలో భోజనం చేయలేదు. ఈసారి వెంగమాంబలో ప్రసాదం తీసుకున్నాను. నేను ఒక చేంజ్ చూశాను. లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్‌కి లాస్ట్ ఇయర్ నేను తినలే కాబట్టి వెంగమాంబలో వెళ్ళినా కూడా దర్శనానికి. రైస్ కంటెంట్ చాలా బాగుంది. వడ వేసాను కూడా, పెద్ద వడ వేస్తున్నాడు. సాంబార్ చాలా అద్భుతంగా ఉంది. సేమ్ కొబ్బరి పచ్చడి, గుమ్మడికాయ కూర ఏదో రెగ్యులర్ వేసి వేస్తున్నాను. కానీ ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. మేము దర్శనం 300 రూపీస్ దర్శనం. యూజువల్గా 2 to 3 అవర్స్లో అయిపోతుంది. నేను ఆ రోజు వెళ్ళినప్పుడు కొద్దిగా విఐపీస్ ఎక్కువ రావడంతో నేను అరౌండ్ 2 o'clock కంపార్ట్మెంట్స్లో కూర్చుంటే సమ్వేర్ అరౌండ్ 8 o'clock నాకు దర్శనం అయిపోయింది. బయటకు వచ్చేసరికి 9 అయింది. ఆ రోజు ఒక్కరోజు కొంచెం లేట్ అయింది. కానీ కంపార్ట్మెంట్స్లో కూడా మనకి సాంబార్ రైస్ పెట్టారు, కాఫీ ఇస్తున్నారు. సో ఇది చాలా బాగుంది. ఇది వరకు మనం రూమ్స్ తీసుకుంటున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసినంటే రూమ్ ఖాళీ చేసేటప్పుడు ఆ ఖాళీ ఎవరైతే మనం కీస్ ఇస్తామో వాళ్ళు ఏదో ఒకటి అడిగేవారు. ఏదో కొంచెం మీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వండి డబ్బులను అడిగేవారు. కానీ ఇప్పుడు అడగడం మానేశారు, విచ్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే చాలామంది అది ఏంటి ఇది చీప్గా అడుగుతున్నారని అనేవారు ఉన్నారు. కానీ ఇప్పుడు అడగట్లేదు. రూమ్ వెకేట్ చేసినప్పుడు కూడా మనని ఏమైనా ఉంటే దక్షిణ ఇవ్వండి అని అనేవారు. ఇప్పుడు అడగట్లేదు, విచ్ ఈస్ వెరీ గుడ్. ఒకటే ఒక సూచన టీటీడీ వాళ్ళకి, ఒక రోజుకి ఇంతమంది అని స్లాట్ పెట్టుకోండి, ఎస్పెషలీ సమ్మర్ సీజన్లో. బికాజ్ 300 రూపీస్ కూడా చాలామంది చిన్నపిల్లలతో వస్తున్నారు. ఆ చిన్నపిల్లలతో వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు అంతసేపు టైంలో. ఆబ్వియస్లీ సమ్మర్ మీకు ఆబ్వియస్లీ క్రౌడ్ ఎక్కువ వస్తుంది. కానీ ఐ వుడ్ మేక్ షూర్ దట్ టీటీడీ వాళ్ళు అన్ని ఫెసిలిటీస్ కంపార్ట్మెంట్స్లో ఇస్తున్నా ఒక రోజుకి ఇంత హెడ్ కౌంట్ అని పెట్టుకుంటే మంచిదే నా అభిప్రాయం. బట్ అదర్వైజ్ I was very satisfied with my Tirumala trip after a long time. Thank you so much to the current government. Bye-bye.